అవి హర్యానా నుంచి, గుజరాత్ నుంచి వచ్చాయి కదా! వాటికి తెలుగు పాటలు పెట్టాలా, హిందీ పాటలు పెట్టాలా అని వాళ్ళు అడుగుతున్నారు. మా ఫామ్‌లో స్పీకర్స్‌ని తీసుకొచ్చామండి. శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఊదినప్పుడు పశువులన్నీ ఆయన చుట్టూ చేయడం మనందరికీ తెలుసు కదండి. దాని అర్థం ఏంటి? పశువులకు కూడా మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే సెన్స్ ఉందని కదా. సో మేము కూడా మా ఫామ్ లో స్పీకర్స్ ని తీసుకొచ్చామండి. ఈ స్పీకర్స్ పెట్టాలన్న ఐడియాకి ఫస్ట్ విమర్శకులు ఎవరో తెలుసా? మా స్టాఫేనండి. ఏమన్నారంటే, ఇంకెందుకు మేడం గేర్లకి మ్యూజిక్తో పాటు టీవీ కూడా పెట్టండి, సినిమాలు అలవాటు చేద్దరు అని ఒకరు అన్నారు. ఇంకొకరేమో అవి హర్యానా నుంచి, గుజరాత్ నుంచి వచ్చాయి కదా, వాటికి తెలుగు పాటలు పెట్టాలా, హిందీ పాటలు పెట్టాలా అని వాళ్ళు అడుగుతున్నారు. నా పిచ్చి ఏంటంటే గేదెలకి ప్లెజెంట్నెస్ ఇవ్వాలి, మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు అవి మంచి పాలిస్తాయి. మంచి పాలిస్తే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. మనం అందరం ఆరోగ్యంగా ఉంటే వజ్రా ఫార్మ్స్ ఎక్కువ రోజులు సర్వ్ చేయగలుగుతుంది. శ్వేత అక్క, మా కోసం ఫైనల్గా ఒక ఫోక్ సాంగ్ పెట్టి మన ఆడియన్స్కి బై చెప్పేద్దాం. ఓకే, స్పీకర్స్ ఆన్. అదండి విషయం. మా వాళ్ళు మాత్రం నన్ను బాగా ఎక్కిరిస్తున్నారు. ఇంతకీ స్పీకర్స్ పెట్టాలన్న ఐడియా తప్పా రైటా? నాకు తెలుసండి మీరు నాకే సపోర్ట్ చేస్తారని. అండ్ ఫస్ట్ కమెంట్ చేసింది మా టైగరేనండి.